మహాలయ అమావాస్య రోజున ఎలాంటి విధి విధానాలు పాటిస్తే మనకి సంవత్సరం పొడవునా అద్భుత ఫలితాలు కలుగుతాయి? అలానే నవరాత్రులలో పాటించాల్సిన ముఖ్యమైన నియమాలు ఏమిటి అనేది ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. భాద్రపద మాసంలో బహుళపక్షంలో వచ్చే అమావాస్యని మహాలయ అమావాస్య పేరుతో పిలుస్తారు. ఈ మహాలయ అమావాస్యని పెద్దల అమావాస్య అనే పేరుతో కూడా పిలుస్తారండి. జన్మ జన్మల పితృదోషాలన్నీ తొలగించే శక్తి ఈ మహాలయ అమావాస్యకు ఉంది. కాబట్టి ఎవరికైనా జాతకంలో భయంకరమైన పితృదోషాలు, శాపాల వల్ల ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, కుటుంబపరంగా సమస్యలు ఉన్న మనశ్శాంతి లేదు, జీవితంలో వచ్చే అన్ని సమస్యలకు కారణమైన పితృదోషాలను తొలగించే శక్తి ఈ మహాలయ అమావాస్యకు ఉంటుంది. ఈ రోజున మీరు ఏం చెయ్యాలి అంటే, మీ ఇంటిలో దక్షిణ దిక్కులో మరణించిన పితృదేవతల ఫోటో పెట్టాలండి. ఆ ఫోటోలకి కుంకుమ బొట్లు పెట్టాలి. ఆ ఫోటోల దగ్గర అగరబత్తులు వెలిగించాలి. వారికి ఇష్టమైన పదార్థాలను నైవేద్యంగా సమర్పించాలి. ఆ తర్వాత ఒక గ్లాస్లో నీటిని తీసుకొని ఆ నీళ్ళల్లో నల్ల నువ్వులు, గంధం, నల్ల నువ్వులు కలిపినటువంటి నీటిని కుడి చేతి చూపుడు వేలు, బొట్న వేలు ఈ 2 వేళ్ల మధ్య నుంచి వదిలిపెట్టాలి. అలా వదిలిపెడుతూ మరణించిన వారి పేర్లు చెప్పాలండి. దీన్ని పితృతర్పణం అనే పేరుతో పిలుస్తారు. మరణించిన పూర్వీకులు ఎవరు ఉన్నా వారి అందరి పేర్లు చెప్పుకుంటూ చూపుడు వేలు, బొటన వేలు ఈ 2 వేల మధ్య నుంచి నల్ల నీళ్ళు, గంధము కలిపి తర్పణంలా ఫోటో దగ్గర నుంచి విడిచిపెట్టాలి. ఇలా అమావాస్య రోజున చేస్తే అన్ని పితృదోషాలు తొలగిపోతాయి. పితృదేవతల యొక్క అనుగ్రహం వల్ల అన్ని కార్యక్రమాలు దిగ్విజయంగా చేయొచ్చు. మహాలయ అమావాస్య రోజున ఆకు గ్రాసం నిమిత్తం కొంత ధనాన్ని ఇవ్వండి. మీ మరణించిన రిలేటివ్స్ పేర్లు చెప్పి వాటికి గ్రాసం ఇస్తే వారు సంతోషించే అద్భుతం ఫలితాలను కలిగేలా ఆశీర్వదిస్తారు. మహాలయ అమావాస్య రోజున మీ చేత్తో ఎక్కడైనా సరే అన్నదానం చేయండి, లేక ధనాన్ని గనక ఇచ్చే ప్రయత్నం చేయండి. చాలా మంచి ఫలితం కలుగుతుంది. పారే నీరు ఉన్నవారు ఎవరైనా సరే దగ్గరలో బార్లీ గింజలు పాళ్లతో కడిగి, నీళ్లతో కడిగి ఆ బార్లీ గింజలను పారే నీటిలో వదులుతూ పితృదేవతల పేర్లు చెప్పాలి. అలా చేయడం వలన కూడా పితృదేవతలు పరిపూర్ణంగా అనుగ్రహిస్తారు. మహాలయ అమావాస్య రోజు రావి చెట్టు దగ్గర వెలిగించే దీపం అద్భుత ఫలితం ఇస్తుంది. ఒక పెద్ద మట్టి ప్రమిదను తీసుకుని ఆ మట్టి ప్రమిదలో నువ్వుల నూనెను పోసి అందులో 12 ఒత్తులు వేసి దీపం వెలిగించాలి. 2 ఒత్తులు కలిపి ఒక ఒత్తిలా చేసి అలాంటి 12 ఒత్తులు ప్రమిదలో వేసి దీపం వెలిగించాలి. ఇది మహాలయ అమావాస్య రోజున రావి చెట్టు దగ్గర వెలిగించాల్సినటువంటి దీపం. అంటే ఒకే ప్రమిదిలో 12 దీపాలు, 12 జ్యోతులు వెలగాలి. అలా దీపం పెట్టి మరణించిన వారి పేర్లు చెప్పుకుంటే పితృదేవతల ఆశీర్వాదం అనేది లభిస్తుంది. మహాలయ అమావాస్య రోజు మీ చేత ఎవరికైనా వస్త్రదానం చేసిన జన్మల దరిద్రం తొలగిపోతుంది. అదేవిధంగా మహాలయ అమావాస్య రోజున మీకు దగ్గరలో ఉన్న అమ్మవారి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకున్నా సరే అద్భుత ఫలితం కలుగుతుంది. మహాలయ అమావాస్య నెక్స్ట్ డే నుంచి మనకి దసరా, నవరాత్రిలో పాటించాల్సిన నియమాలు కూడా ఉన్నాయండి. అవి కూడా ఎవరైనా సరే అలా పూజ చేయాలి అనుకునేవారు ఆ పూజలు కావాల్సిన కూడా మహాలయ అమావాస్య రోజు తెచ్చుకోవాలి. తలస్నానం కూడా ఆ రోజే చేసుకోవాలని, అంతేకాని నవరాత్రిని ప్రారంభమైన రోజు చేయకూడదు. ముందు రోజున మాత్రమే చేయాలి. అమావాస్య రోజు పూజకు అవసరమైనవన్నీ తెచ్చుకోవాలని. నవరాత్రులు కలశం పెట్టి అమ్మవారి పూజ చేసేవారు ఎవరైనా సరే నది దాటకూడదు, పొలిమేర దాటకూడదు. ఇది మాత్రం ఖచ్చితంగా పాటించాలి. నవరాత్రుల్లో నేల మీద నిద్రించాలి, మంచం మీద పడుకోకూడదు. భూషయనం అనేది కంపల్సరీ అండి. అదేవిధంగా కటిక నేలలో పడుకోలేరు అనుకునేటువంటి వారు ఒక కొత్త దుప్పటి కొనుక్కొని ఆ దుప్పటి వేసుకొని దాని మీదైనా సరే నిద్రపోవచ్చు. అదేవిధంగా నవరాత్రుల్లో కోపం లేకుండా ప్రశాంతంగా ఉండాలండి. అమ్మవారి పూజ చేసేవారు కోపం ఉండకూడదు, ఈకభుక్తం ఉండాలి, ఒక పూటే తినాలి, కటిక ఉపవాసం ఉండకూడదు. నవరాత్రులు చేసేవారు కఠిన ఉపవాసం ఉండకూడదు. ఆడవాళ్ళైతే నవరాత్రులు పూజ చేసుకునే వాళ్ళు జుట్టు విరబోసుకుని ఉండకూడదు, గడప దగ్గర తల దువ్వకూడదు, ఆహారంలో వెల్లుల్లిపాయ తినకూడదు,
చద్దన్నం తినకూడదు. ఇవన్నీ ఖచ్చితంగా పాటించాలి. ఈ నియమాలు పాటిస్తూ పూజ గనక చేసినట్లయితే అమ్మవారి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చండి.